we feel honored to select from amongst more than 200 and odd proposals 26 Pravasi Excellence Awards. It was a very difficult task for us as members of jury. We had to take certain aspects into account in nominating the awardees. We feel these awardees are our cultural ambassadors. They represent our identity, they represent our culture, they represent our traditions and customs. Though they are far away from us, they are part of us. So the multifarious personality, each one of these 26 are the symbol of the multifarious personality. They excelled in more than one field, therefore they deserved this award. వలసలతోటి సంపద పుడుతుంది, వలసలతోటి అభివృద్ధి జరుగుతుంది. వలసలతోటి వచ్చిన సమస్యలను పరిష్కరించుకునే భాగంలోనే ప్రవాసీ మిత్ర పుట్టింది. దాంట్లోనే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ పుట్టింది. 5 సంవత్సరాలుగా జరుగుతున్న కృషిలో పుట్టిందే కోట. మన వాళ్ళు బయట ఎదిగి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అద్భుతమైన వ్యక్తుల కలయిక ఇక్కడ జరిగింది. Mr. Nagendra Reddy Kasarla was born on 23rd of August of Karimnagar district. After completion of his B.Ed, he moved to Australia in 2003. Currently employed as leading manager in the Commonwealth Bank at Melbourne. For more than a decade, he is working to promote Telangana culture. మాది ఆస్ట్రేలియాలో ఉన్న టీఆర్ఎస్ అవుట్ఫిట్ ఎన్ఆర్ఐల కోసం ప్రవాస దేశాల కోసం చాలా చేస్తున్నారు. శాఖను ప్రత్యేకంగా కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు తన వంతుగా ఎన్ఆర్ఐకి సంబంధించి గల్ఫ్ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ట్విట్టర్లో మీరు కేటీఆర్ గారిని కాంటాక్ట్ కావడం ఈజీ మీకు, ఎందుకంటే ఆయన ఇమీడియట్గా రెస్పాన్స్ జరుగుతుంది. సో ఇట్స్ రెస్పాన్సివ్ గవర్నమెంట్. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దయచేసి ప్రభుత్వాన్ని కానీ మాలాంటి అవుట్ఫిట్ని కానీ ప్లీజ్ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ తెలంగాణ ఉద్యమంలో అమరులందరికీ జోహార్లు అర్పిస్తూ నాకు అవార్డు ఇచ్చిన కోటా టీంకి థ్యాంక్ యూ. జై తెలంగాణ. వాళ్ళు విదేశాలలో స్థిరపడ్డప్పటికీ తమ మాతృదేశమైనటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వివిధ రంగాలలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అవార్డులు అందుకున్న ఈ 26 మందిని నేను నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పండి. గల్ఫ్ కార్మికుల వేతలు తీర్చడానికి మరి పెద్ద నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో భీమిరెడ్డి గారు, నిజాం వెంకటేశం గారు గత 4 సంవత్సరాల నుండి వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. మన తెలుగు కల్చర్ని మర్చిపోకుండా మీరు ఈరోజు అంటే ఇండియాకి మీరున్న ప్రదేశాలకి బ్రిడ్జ్ లాగా అంటే ఇప్పుడు మనము వీఆర్ ఫ్లయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ హై. మనం ఎప్పుడైనా తలెత్తుకునే బతకాలి, తలెత్తుకున్న పనులే చేయాలి, ప్లస్ ఎదుటివాడికి సహాయపడాలి. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ కోటా టీమ్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. थैंक यू सो मच. 125 करोड़ लोगों में से कितने सितारे हैं जो भारत देश के बाहर जाकर के चमकते हैं और उनके प्रकाश से दूसरे देशों में रोशनी फैलती है. सो दे आर स्टार्स फ्रॉम इंडिया एंड दे आर ग्लिटरिंग इन अदर पार्ट्स ऑफ द कंट्री एंड गिविंग लाइट टू देयर कंट्री. भारत के जो आज 26-30 यहाँ बैठे हैं, इस तरह के दुनिया भर के कोहिनूर दुनिया के कोने कोने में चमक रहे हैं और भारत देश का नाम रोशन कर रहे हैं. When we hear the death, when we hear the problems of the stranded people who are undocumented in the foreign soil, then we feel very painful. इनकी समस्याओं का मुद्दा, इनकी सामाजिक सुरक्षा का मुद्दा हमने इंडियन लेबर पार्लियामेंट में उठाया. I just congratulate whoever has got the awardees. Let you become the brand ambassador of Indian immigrants and spread the message that Indians are not for only India, Indians are for the global development, and we at the ambassadors will not only glitter in India but will glitter throughout the globe and make our India a prosperous nation. Thank you very much. Jai Hind. ధనవంతుల కష్టాలన్నీ ఒకేలాగా ఉంటాయి, బీదోని కష్టాలు రకరకాలు ఉంటాయి.
అంతర్జాతీయ వేదికల మీద కూడా ఈ కార్మికుల సమస్యలు, ఇండియన్ సమస్యలు రేజ్ చేయడం జరిగింది. ఇక్కడ అవార్డు గ్రహీతలందరూ ఒక అంబాసిడర్లుగా, ఒక ఇండియన్ అంబాసిడర్లుగా పనిచేసి ఈ అవార్డును సఫలీకృతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు అర్పిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ. I'm really very proud to be a part of this gathering. I hope and I pray that you all continue to pursue this noble cause of helping our fellow Indians abroad as well as in our country. Thank you again.